నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసులో సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. నీట్ లీక్ అయిందనేది వాస్తవమంది సుప్రీం ధర్మాసనం. అయితే లీక్ అయిన ఎగ్జామ్ పేపర్ ఎంతమందికి చేరిందనేది తేలాల్సి ఉందన్నారు. నీట్తో 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. నీట్ జేఈఈలో సీటు సంపాదించడం ప్రతి స్టూడెంట్ కళ అని చెప్పింది. పూర్తి స్థాయిలో పరిశీలించాకే తీర్పు ఇస్తామని తెలిపారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. నీట్ లీక్ అయిందంటూ సుమారు 38 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీంతో వాటిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి సదా లైవ్ లో అందిస్తారు. సదా, నీట్ పై సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, నీట్ యూజీ 2024 ఎగ్జామ్ని రద్దు చేయాలంటూ కూడా దాఖలైన 38 పిటిషన్లు అన్నింటినీ కూడా ఒకేసారి కలిపి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సో ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతానికి సిజేఐ చంద్రచూడ్ దీనిపైన పూర్తిగా డిక్టేషన్ చేస్తున్నారు. సో మొదటగా దీనిలో కీలకమైన అంశాలు ఏంటంటే, ఇప్పటివరకు జరిగిన విచారణలో కానీ ఇప్పటివరకు వచ్చిన సర్కమ్స్టాన్సెస్ అన్ని చూసుకుంటే నీట్ పేపర్ లీకేజ్ అయిందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా సిజేఐ దీనిపైన కామెంట్ చేశారు. కానీ లీకేజ్ జరిగింది, కానీ ఈ లీకేజ్ అయిన పేపర్ ఎంతమందికి చేరింది, ఎక్కడెక్కడికి చేరింది అనే విషయాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాతనే దీనిపైన ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇక మరోవైపు నీట్ పేపర్ లీక్ అయిందని ప్రూవ్ అయింది కాబట్టి దీన్ని రీటెస్ట్ పెట్టాలి, ఈ మొదట పెట్టిన టెస్ట్ను రద్దు చేస్తూ దీన్ని రీటెస్ట్ పెట్టాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టును కోరగా, ఇటు రీటెస్ట్ పెట్టాలనేది ఒక చివరి ఆప్షన్ వరకు మాత్రమే ఉండాలి. ఎందుకంటే 23 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. ఇటు ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కానీ, దీంతో పాటు ఆయుష్ కోర్సులో జాయిన్ అయ్యేందుకు 23 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. సో వీళ్ళందరికీ ఇందులో కొంతమంది మాత్రమే ఈ లీక్ అయిన పేపర్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు, కానీ మిగతా అందరూ మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది లాస్ట్ రీటెస్ట్ పెట్టాలనేది ఒక చివరి ఆప్షన్గా మాత్రమే ఉండాలంటూ చెప్పారు. కానీ ఒకవేళ ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో కానీ ఫర్దర్గా చేసే ఇన్వెస్టిగేషన్లో కానీ అసలు లబ్ధిదారులు ఎవరనేది పూర్తిగా ఒకవేళ తేలకపోతే అప్పుడు రీటెస్ట్ పెట్టాల్సి వస్తుందంటూ కూడా సిజేఐ కామెంట్ చేశారు. ఇక మరోవైపు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా ఇటు గతంలో జరిగిన ఈ నీట్ ఎంట్రన్స్ టెస్టుల్లో ఎక్కడా కూడా బైక్ బై మార్క్స్ అంటే 720 మార్క్స్ ఉంటే 720 ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే. అంటే 2020లో ఒక్కరికే వచ్చింది, 2021లో ముగ్గురికి వచ్చింది, ఆ తర్వాత 2022లో ఒకరికి వచ్చింది. కానీ ఇప్పుడు 2024లో మాత్రం 720/720 మార్క్స్ ఫుల్ మార్క్స్ 67 మందికి వచ్చాయి. సో అవి ఎలా వచ్చాయి, దీని ద్వారానే క్లియర్ గా తెలుస్తుందంటూ కూడా ఇటు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో దానిపైన ఇటు సిజేఐ కామెంట్ చేస్తూ ఈ 67 అవుట్ ఆఫ్ 67 వచ్చిన వాళ్ళందరిలో ఇటు సైబర్ సెక్యూరిటీ ఫోరెన్సిక్ ల్యాబ్ ని యూజ్ చేసుకుంటూ ఎవరెవరు దీనిలో ఇటు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారు, వీళ్ళకి ఎక్కడి నుంచి పేపర్ వచ్చింది అనే అంశాలను తెలుసుకోలేమా అంటూ కూడా సొలిసిటర్ జనరల్ ను అడిగారు. ఇక దీంతో పాటు ఎన్టీఏని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని అసలు లీకేజ్ ఎలా జరిగింది, నేచర్ ఆఫ్ లీకేజ్ ఎలా జరిగింది, అలాగే ప్లేస్ ఎక్కడెక్కడ ఈ లీకేజ్ జరిగింది, దీంతో పాటు లీకేజ్ జరిగిన టైంకి ఎగ్జామ్ జరిగిన టైంకి మధ్యలో టైం ఎంత ఉంది అనే అంశాలపైన మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇటు ఎన్టీఏని కోరింది సిజేఐ. ఇక దీంతో పాటు ఇప్పటి వరకు సిబిఐ పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిబిఐ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాబట్టి ఈ 6 ఎఫ్ఐఆర్లకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ఏంది, అలాగే సిబిఐ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏంటి అనేది మాకు వెడ్నెస్డే లోపు వీళ్ళంతా కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు కోరింది. ఇక ఇదే కాకుండా ఇటు మొత్తం 38 పిటిషన్లు దీన్ని రద్దు చేయాలంటూ, ఇటు మరోవైపు ఈ నీటిని రద్దు చేయాలంటూ 38 పిటిషన్లు వచ్చాయి. కాబట్టి దీనిలో ఈ 38 పిటిషన్లు వేసిన వాళ్ళంతా ఒక దగ్గరికై మీ రికమెండేషన్స్ ఏంటి, మీ కాంప్లికేషన్స్ ఏంటి అనేది ఒక 10 పేజెస్ పేపర్ తోటి మాకు వెడ్నెస్డే లోపు మీరంతా కూడా దీన్ని సబ్మిట్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇక మరోవైపు పూర్తిగా అసలు ఈ టెస్ట్ ఎలా జరిగింది, నీట్ అనేది ఈ ఎగ్జామ్ పేపర్ని ఎవరు తయారు చేశారు, అలాగే తయారు చేసిన దాని నుంచి ఈ వివిధ సెంటర్లోకి మొత్తం 571 సెంటర్లో ఎగ్జామ్ జరిగిందంటున్నారు. కాబట్టి ఈ సెంటర్లోకి పేపర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ
కానీ ఎలా జరిగింది. ఇక దీంతో పాటు పేపరు ట్రాన్స్పోర్టేషన్ జరిగిన తర్వాత ముందు రోజుకి అంటే మే 5th రోజు ఈ పేపరు ఎగ్జామ్ జరిగితే మే 4th రోజు వరకు వివిధ సెంటర్ల దగ్గరలో ఉన్న ఆయా అక్కడ ప్లేస్లకు వెళ్తుంది కాబట్టి నైట్ దీన్ని అంతా కూడా ఎక్కడ స్టే చేశారు, అలాగే అక్కడి నుంచి ఆ సెంటర్కి ఎగ్జామ్ కంటే ఎంత ముందుకు వెళ్ళింది అనే అంశాలపైన కూడా మాకు పూర్తిగా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఎన్టీఏని కోరింది సుప్రీంకోర్టు. ఇక ఇదే కాకుండా గతంలో ఈ ఎగ్జామ్ పేపర్స్ అన్ని నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా కూడా SBIలో ఉన్న లాకర్స్లో మేము దగ్గరలో ఎగ్జామ్ సెంటర్కి దగ్గరలో ఉన్న SBI లాకర్స్లో వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు దాన్ని స్టోర్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం కెనరా బ్యాంక్లో స్టోర్ చేశారు. ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అనే అంశాలపైన కూడా సుప్రీంకోర్టు ఇటు ఎన్టీఏని క్లారిటీ అడిగింది. ఇక ఇదే కాకుండా ఎక్కడెక్కడ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పేపర్ లీక్ అయిందనే అంశాలపైన ఇటు సొలిసిటర్ జనరల్ అడిగినప్పుడు సొలిసిటర్ జనరల్ మాత్రం కేవలం పాట్నాలో మాత్రమే ఇప్పటి వరకు మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు మాకు తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఇక్కడ ఈ పేపర్ అనేది లీక్ కాలేదు కాబట్టి దీన్ని రద్దు చేయకూడదు, రీటెస్ట్ చేయకూడదు. ఎందుకంటే 23 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాశారు, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో దీన్ని రద్దు చేయొద్దంటూ కూడా సొలిసిటర్ జనరల్ కోరారు. ఇక మరోవైపు ఈ ఎగ్జామ్ కేవలం ఇండియాతో పాటు విదేశాల్లో కూడా ఎగ్జామ్ 45 సెంటర్ల ద్వారా విదేశాల్లో కూడా కండక్ట్ చేశారు కాబట్టి విదేశాలకి మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఎలా సెండ్ చేశారనే అంశాలను కూడా ఇటు ఎన్టీఏని అడిగింది సుప్రీంకోర్టు. వాళ్ళు అడిగినప్పుడు ఇటు వివిధ దేశాలకు సంబంధించిన ఎంబసీలకు ముందుగా పేపర్ పంపించాం. ఆయా ఎంబసీలు ఆ దేశాల్లో వివిధ దేశాల్లో జరిగిన ఎగ్జామ్స్ అక్కడ వాళ్ళే కండక్ట్ చేశారంటూ కూడా ఇటు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక ఇదే కాకుండా ఇటు ఎగ్జామ్ను రద్దు చేయకూడదంటూ కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. కొంతమంది మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అలాగే కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు ఈ ఎగ్జామ్ను రద్దు చేయొద్దంటూ కూడా మాకు మంచి ర్యాంక్స్ వచ్చాయి, మళ్ళీ ఎగ్జామ్స్ పెడితే మేము నష్టపోతాం, ఆల్రెడీ ఈ రద్దు జరిగాయనే వార్తలు, దీంతో పాటు కౌన్సిలింగ్ లేట్ అవుతుంది అని కౌన్సిలింగ్ రద్దు చేయడం, వీటన్నిటి వల్ల మేము మెంటల్ అగని ఫేస్ చేస్తున్నాం అంటూ వాళ్ళు చెప్పడంతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక్కడ ఎమోషన్స్ అనేవి ఇక్కడ సుప్రీంకోర్టులో పనిచేయవు, దీనిపైన విచారణ జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ ఇటు MCC కానీ ఎన్టీఏ కానీ ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసింది కాబట్టి ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. సో విచారణ జరుగుతున్న క్రమంలో ఎట్లాంటివి ఇప్పటివరకు అయితే ఇది నీట్ పేపర్ లీకేజ్ అయింది అనేది మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే పాట్నాలో లీక్ అయిందని ఆల్రెడీ సొలిసిటర్ జనరలే సుప్రీంకోర్టుకి చెప్తున్నారు. కాబట్టి ఈ లీకేజ్ అయిన పేపర్ ఎక్కడెక్కడికి వెళ్ళిందనే అంశాలపైన ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మరోవైపు విచారణ జరుగుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయాలంటూ కూడా వాళ్ళకి తెలిపారు. ఇక ఇదే కాకుండా ఇటు పేపర్ లీకేజ్ మే 5th రోజు ఎగ్జామ్ జరిగితే మే 4th రోజే పేపర్ లీక్ అయింది. ఆ లీక్ అయిన పేపర్ కూడా టెలిగ్రామ్ ద్వారా కొంతమంది బెనిఫిషియరీ స్టూడెంట్స్కి వెళ్ళింది. తద్వారా ఆ ముందు రోజు రాత్రి వాళ్ళని తీసుకెళ్లి పూర్తిగా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయించారంటూ కూడా ఇటు సుప్రీంకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. సో ఈ అన్ని అంశాలపైన ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు విని ప్రస్తుతానికి ఇటు డిక్టేషన్ చేస్తుంది. సో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు జరగనుంది అనేది మరి కాసేపట్లో తెలియనుంది. సూర్య.